సాధారణంగా ఇటువంటి దినోత్సవాలు ఎందుకు చేస్తారు? ఏ దినోత్సవం అయినా సరే గొర్రెల దినోత్సవం ఏదైనా ఉందా భారతదేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే అటువంటిది ఏదైనా ఆధిపత్య శక్తుల దినోత్సవాలు ఎక్కడైనా ఉన్నాయి? మదర్స్ డే చేస్తారు కానీ ఫాదర్స్ డే చేయరు. ఎందుకంటే ఆ ఒక్కరోజైనా మదర్ని గౌరవిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. అట్లే ఉమెన్స్ డే చేస్తారు కానీ మెన్స్ డే చేయరు. ఎందుకంటే ఎవరైతే అనగదొక్కబడి ఉంటారో, ఎవరైతే అంతరించిపోతుంటారో, అనగదొక్కబడడం కంటే ఎక్కువ ఇవాళ ముదిరాజులకు సంబంధించినటువంటి దినోత్సవం, ఫిషర్మెన్కి సంబంధించినటువంటి దినోత్సవం. ముదిరాజులు అంటే ఒక తెలుగులో ముదిరాజులు కానీ ప్రపంచంలో ముదిరాజు అనేటువంటి కులం లేదా చేపలు పట్టేటువంటి ఒక వృత్తి అనేది మొత్తం మానవ నాగరికతకు పునాదులు వేసినటువంటి 3 ప్రధాన జీవన విధానాలలో ఒకటి. మనిషి పుట్టిన తర్వాత మామూలుగా దిమ్మరిగా తిరుగుతూ అడవుల్లో రాలిపడ్డ కాయలు పండ్లు ఏరుకొని బతికినటువంటి యుగం ఒకటైతే, ఆ తర్వాత కొంత టెక్నిక్ను ఉపయోగించి, కొంత టెక్నాలజీని ఉపయోగించి, కొంత మొదటిసారిగా మెదడును ఉపయోగించినటువంటి మానవ జాతి పరిణామ క్రమంలో మొదటిసారి మైండ్ని అప్లై చేసినటువంటి కమ్యూనిటీ ఏంటిది? అట్లాంటి మనిషి ఎవడు అంటే చేపలు పట్టేటువంటి వాడు. మనకి చేపలు పట్టేటువంటి దశ మొత్తం ప్రపంచ నాగరికతలలోనే ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి దశ. ఆ తర్వాతనే ఆ చేపలు పట్టే దశ నుంచి మానవ పరిణామ క్రమంలో మనం జంతువులను పెంచుకునేటువంటి పశుపోషణ దశకి వచ్చారు. అంటే వేటాడడం, చేపలు పట్టడం అనేది మొత్తం మనిషి ఆలోచన సృజనకి ఒక పునాది వేసినటువంటి దశలుగా చెప్పుకోవచ్చు. వాటి తర్వాతనే మిగతా వృత్తులు, వాటి తర్వాతనే మిగతా అంటే కేవలం మళ్ళీ రేపటి నుంచి ముదిరాజులే మొదటి రాజులు. మా రాజేంద్ర ప్రసాద్ చెప్పేవాడు. మా చిన్నప్పుడు మేము క్లాసులో ఉస్మానియాస్లో చదువుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ముదిరాజులు అంటే ఎవరంటే మేము రాజులు అని చెప్పేవాడు. మేమే పరిపాలించిన మొత్తం దేశాన్ని అని చెప్పేటువంటిది. మళ్ళీ ఆ భ్రమలోకి పోకుండా మొత్తం చేపలు పట్టేటువంటి జాతులన్నీ కూడా ఈ నాగరికతలో ఎంతో భాగస్వామ్యం కల్పించినటువంటి నాగరికత. క్రమక్రమంగా ఆ నాగరికతలు అంతరించిపోతా ఉన్నాయి. వీళ్ళు అడవులు అంతరించిపోతున్నాయి. అదే క్రమంలో ఆ నాగరికత తీసుకొచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి టెక్నాలజీలు, అన్ని రకాలైనటువంటి విలువలు కూడా అంతరించిపోతారు. అట్లాగే చేపలు పట్టేటువంటి సంస్కృతి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. ఇప్పుడు మనిషి చేపలు పట్టట్లేదు, మరలు చేపలు పడుతున్నాయి కాబట్టి, మరల్ని పడుతున్నాయి కాబట్టి, మరబోట్లే మరల్ని పడుతున్నాయి కాబట్టి ఆ మానవ జాతికి సంబంధించినటువంటి మెదడుని చేపలు పట్టడానికి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటున్నానంటే మొత్తం మానవ జాతి పరిణామ క్రమంలో డార్విన్ అంటే ఆయన సృష్టి పరిణామ క్రమంలో జీవ పరిణామాన్ని కూడా చెప్పినాడు. మనుషులు ఎట్లా పరిణామం చెందినారు, ఎట్లా ఆలోచన చేసినారు, ఎట్లా వచ్చింది అనేటువంటి దీన్ని చేసినారు. సరే, మనం దాన్ని తెలుగులోనో లేకపోతే భారతీయులో హిందువులో దాన్ని వక్రీకరించుకునేటువంటి క్రమంలో అసలు మనిషిది కాదు తెలివంతా, దేవుడిదే తెలివి. దశావతారాలలో మనిషి పరిణామం చెందినాడని చెప్పినాడు. అట్లా చూసినా మొట్టమొదటి అవతారం ఏమిటి అంటే మత్స్య అవతారం. దేవుళ్ళలో రాముడే కనుక లేదా దేవుడే కనుక పరిణామం చెందించినాడు సృష్టిని మొత్తాన్ని అని అనుకుంటే, మొదలే రాముడు రాలే, అయోధ్యలో రాజు కాలే, రాజేంద్ర ప్రసాద్ కూడా కాలే. ఫస్ట్ ఏమైనాడు అంటే ముదిరాజు అయినాడు, లేకపోతే ఒక మామూలు మత్స్యావతారం నుంచే మొత్తం సృష్టి జరిగింది అనేటువంటి కథలు మీకు చాలామందికి తెలుసు. ఎందుకంటే మీరు అందరూ ఆ వృత్తిలో దానిలో ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. సాధారణంగా మిగతా సందర్భాల్లోనైతే కులాల సమావేశాలకు, నా కులం సమావేశానికి కూడా నేను ఇవాళ వరకు వెళ్ళలేదు. కానీ సరే, మిత్రులు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేయడానికంటే ముందు కూడా నన్ను వచ్చి శ్రీనివాసు, అదేవిధంగా మిత్రులు ఇద్దరు వచ్చి నాతో యూనివర్సిటీలో చాలాసేపు మాట్లాడి ఈ ప్రయత్నానికి సహకరించమని అడిగి, సహకరించడం కూడా కాదు, ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి చర్చ పెట్టిన. ఈ అధ్యయన వేదిక పేరు ముదిరాజ్ అధ్యయన వేదిక అని ఉంది కాబట్టి నేను వచ్చినా, కానీ ముదిరాజ్ సంఘం అంటే నేను రాకపోయాను. ఈ ముదిరాజ్ అధ్యయన వేదికకి ఎందుకు వచ్చినాను నేను అని అంటే, ప్రతి ఒక్కరు కూడా తమ తమ కులాల రూట్స్ని అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఆ స్పృహ తెలంగాణ సమాజంలో చాలా విపరీతంగా పెరిగింది ఈ మధ్యకాలం. ఈ మధ్యకాలంలో మన చరిత్ర ఏమిటి, మన కథలు ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడి నుంచి బయలుదేరినాం,
ఎప్పుడైనా సరే ఏ మనిషికైనా సరే మనం ఎక్కడి నుంచి బయలుదేరినామో తెలియకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఖచ్చితంగా మనం ఫలానా దగ్గరికి వెళ్ళాలనుకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో గుర్తుపెట్టుకోవాలి. అట్లా గుర్తుపెట్టుకోకపోతే మనం నడుస్తున్నా కొద్దీ పోతున్నా కొద్దీ ఎవరు కనబడితే మాత్రమే కలిసిపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఏదో ఒక దశలో వెనక్కి తిరిగి చూసుకొని మనం ఇంత దూరం వచ్చినాం కానీ మరి మన కులం ఎక్కడుంది, మన జాతి ఎక్కడుంది, మన మూలం ఎక్కడుంది, మన వృత్తి ఎక్కడుంది అనేది ఆలోచించుకున్నప్పుడే మనం ఇప్పుడు ఎక్కడున్నాం అనేటువంటి స్పృహ వస్తుంది. మనం ఎక్కడి నుంచి బయలుదేరామని తెలియకపోతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామని తెలియదు, ఇప్పుడు ఎక్కడున్నామని తెలియకపోతే మనం ఎక్కడికి పోలేదు కాదు. చాలా గొప్ప విషయం 60 సంవత్సరాలలో జరిగింది ఏమిటంటే, నేను మళ్ళీ చెప్పగలను, ఒక తెలంగాణ సమాజంలో మాత్రమే ఆ స్పృహ అనేది కలిగింది. అది కలగడం వల్ల ఇవాళ కేవలం తెలంగాణ సమాజం కేవలం తెలంగాణనే చూసుకోవడమే కాకుండా ఆ తెలంగాణలో మనం ఎక్కడ నుంచున్నాం, మనం ఎక్కడ, మన స్థానం ఎక్కడ అనేటువంటిది కూడా చూసేటువంటి వాతావరణం అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం వల్ల ఒక కొత్త రాజకీయ చైతన్యం అనేది వస్తున్నది. పూర్తిగా రాజకీయ చైతన్యం వల్లనే, రాజకీయ నాయకులు ఉండడం వల్లనే, ఎమ్మెల్యేలు కావడం వల్లనే, ఎంపీలు కావడం వల్లనే మన కులాలు మారుతాయి, కులాలు అభివృద్ధిలోకి వస్తాయి, కులాలు బాగుపడతాయని అంటే నేను దానికి పూర్తిగా వ్యతిరేకిని. అట్లా జరగదు అనడానికి మనకున్నటువంటి ఆల్రెడీ జగన్ పార్టీలో చేరిన మన నాయకుడు ఒక నిలువెత్తు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. నేను కూడా సంతోషపడ్డా, ఒక మత్స్యకారుడు మంత్రి అయినాడు ఒక కాలంలో. కానీ ఆ మత్స్యకారుడు లాగా లేదు, అది ఒక సొరచేపలాగా మారిపోయాడు. ఆ సొరచేప ఎవరి వలలో పడింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వలలో పడింది. ఆ వల్ల అక్కడి నుంచి ఎక్కడికి పోయిందంటే చెంచలు కూడా పోయింది. ఇవాళ ఆ సొరచేపను ముఖ్య చేసినా సరే కొనేవాడు లేడు, ఆ చేపకు విలువ కూడా లేదు. నేనేం చెప్తున్నానంటే రాజకీయ స్పృహ కానీ, రాజకీయ చైతన్యం కానీ, రాజకీయంగా మన హక్కుల కోసం పోరాడగలిగేటువంటి నాయకత్వం ఉండాలి. కానీ అమ్ముడుపోయే నాయకత్వం రాజకీయాలలో ఉండడానికి వీల్లేదు. నిజంగానే కనుక అటువంటి నాయకత్వాన్ని నిర్మించడం శాతనైతే ఇవాళ ఈ సభ ఈ రకంగా కూడా ఉండదు. నేను మిమ్మల్ని తప్పుపడట్లేదు, కానీ అటువంటి చైతన్యం మనలో లేకపోవడం వల్ల ఇవాళ మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ముదిరాజులు లేదా చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ఏమాత్రం తీసుకోలేనటువంటి దశలో తీసుకోనట్టుగా లేదు. మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, ఇందాక చెప్పినారు కృష్ణస్వామి ముదిరాజు గారి గురించి. హైదరాబాద్ నగరం అనేది పూర్తిగా ఒక ముస్లిం సామ్రాజ్యంలో ఉన్నటువంటి కాలంలో ఆయన ఈ నగరానికి వేరుగా పనిచేయడమే కాదు, ఈ నగరం నుంచి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వ్యక్తి, పార్లమెంట్ సభ్యుడుగా కూడా ఉన్నారు. కేవలం ఒక రాజకీయ నాయకుడుగా మాత్రమే లేడు ఆయన మొత్తం హైదరాబాద్ చరిత్రని ఒక సమగ్రంగా రచించినటువంటి రచయిత కూడా ఈ మధ్యనే ఆయన రచన కూడా అంటే 1930-40 కాలంలోనే అద్భుతమైనటువంటి నాయకత్వం తెలంగాణ నుంచి ముదిరాజులో ఉన్నారు. చాలా జిల్లాలలో ఇప్పుడు మీరు అంటున్నారు, మనకి ఉద్యమాల వల్ల వచ్చినటువంటి నాయకత్వంలో కూడా చాలా మంది ముదిరాజులు వచ్చినారు. అన్ని కులాల నాయకత్వం వచ్చినారు. ఇవాళ ఉద్యమం తెలంగాణ ఇస్తారా లేదా, ఇవాళ 12:30కి ఏమవుతుంది, 2కి ఏమైంది, 4 గంటలకు ఏమైంది, ఇవన్నింటి కలిపి ఎన్టీవీ రాత్రికి ఏమవుతుందని చెప్తుంది. దీంతో సంబంధం లేకుండా కూడా ఇవాళ తెలంగాణ వచ్చినా రాకపోయినా తెలంగాణలో అద్భుతమైనటువంటి వాక్పటిమ, చొరవ ఉన్నటువంటి నాయకులు వెనుకబడిన కులాల నుంచి, ముఖ్యంగా ఇటువంటి ముదిరాజు కులాల నుంచి కూడా అనేక మంది ఇవాళ తయారైన నాయకత్వం తయారవడం గొప్ప విషయము, నాయకులు అవడం గొప్ప విషయం కాదు అనేది చెప్పడం కోసం నేను విషయం చెప్తాను. నాయకత్వం వీళ్ళందరూ కూడా ఎవడో టికెట్ ఇస్తే నాయకులు అయినటువంటి వాళ్ళు కాదు. ఆయనకు కేసీఆర్ కోదండరాము టికెట్ ఇస్తే పిట్టల రంగారు వాళ్ళ జేఏసీ కోఆర్డినేటర్గా లేడు, లేదా ఇంకొకరు ఆ రకంగా లేడు. ఇవాళ ఆర్టికులేట్ చేయగలిగేటువంటి శక్తి ఉంది, ఆలోచన చేయగలిగేటువంటి శక్తి ఉంది, పరిశీలన చేయగలిగేటువంటి శక్తి ఉంది, దాన్ని స్పష్టంగా చెప్పగలిగేటువంటి సాహసం అనేటువంటి ఉన్నది. ఓ ఆలోచనని ఆవిష్కరించగలిగేటువంటి సత్తా ఉన్నది. ఒక పత్రిక నడిపించగలడు, ఒక మాట మాట్లాడగలడు, ఒక విషయాన్ని 10 మందికి చెప్పగలడు. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, ఒక్కడే లేడు, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ జిల్లాల స్థాయిలో చూసుకున్నట్టయితే అనేక మంది, నాకు తెలిసి మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రెడ్లు, వెలుమలు ఇంకెవరైనా ఉండొచ్చు కాక ఇవాళ వరంగల్లో జేఏసీలో, అదేవిధంగా అడ్వకేట్స్ జేఏసీలో నాయకత్వం వహించడం సాధారణ విషయం కాదు. నేను వరంగల్ చదువుకున్న 25 సంవత్సరాల కింద నేను అక్కడ పనిచేసినప్పుడు, నేను ఫస్ట్ అక్కడ లెక్చర్లో పోయినప్పుడు మొత్తం బార్ అసోసియేషన్ అంతా ఒక రెడ్డి సంఘంలో ఉండేది. కరీంనగర్లో ఉండేటువంటి కూడా అట్లే ఉండేది. ఇటువంటి వాతావరణం ఉండేది. ఇవాళ లేదు పరిస్థితి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు,
అదేవిధంగా పోరాట పటిమ ఉన్నటువంటి వాళ్ళు, పోరాడేటువంటి వాళ్ళందరినీ కూడా నాయకులుగానే పరిగణించాలి తప్ప కేవలం కద్దరేసుకొని ఒక కాన్స్టిట్యున్సీ టికెట్ కోసం పార్టీల చుట్టూ తిరుగుతున్న మాత్రమే నాయకులు కారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ముఖ్యంగా అటువంటి రాజకీయ శక్తుల కంటే ఇటువంటి అధ్యయన వేదికలే చాలా ఉపయోగపడతాయి. అట్లా ఉపయోగపడేటువంటి ఈ వేదికలు చరిత్ర నుంచి తమ పరిశోధనని, అధ్యయనాన్ని ప్రారంభించారు. నేను చాలా గమనిస్తుంటాను, చాలా కుల సంఘాలకు సంబంధించి ఫలానా నియోజకవర్గంలో మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు టికెట్లు ఇవ్వాలా. ఒకటి గమనించండి, వెనుకబడిన నేను చెప్పట్లే, అంబేద్కర్ గారు కూడా ఆ కాలంలో వారు చెప్పినారు, బలహీన వర్గాలలో బీసీలలో ఎంత చైతన్యం ఉన్నా సరే వాడు పక్క బీసీకి ఓటేసేటువంటి అవకాశం కానీ, వాడిని సపోర్ట్ చేసేటువంటిది కానీ, వాడికి మద్దతు ఇచ్చేటువంటిది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉంటారు. అందరం వెనుకబడి ఉండాలి, లేదా కూడా అందరం ముందుకు పోవాలనేటువంటి ధోరణి ఉంటుంది. అందుకే వెనుకబడిన తరగతులు ఐక్యత వర్ధిల్లాలని చెప్తూ ఉంటారు. వెనుకబడే ఉండడానికి ఐక్యత పనికి వస్తుంది, కానీ ఇది ముందుకు వెళ్ళడానికి పనికి. మరి ఏం చేయాలని అంటే, మనలాంటి మిగతా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఒక పద్మశాలిలో, ఒక గౌడ్స్, ఒక యాదవ్లో, అంటే ఇవాళ చరిత్ర పరిణామ క్రమంలో ఇట్లా జరిగింది. వీళ్ళందరూ నిజంగానే వెనుకబడ్డారా, నిజంగానే బీసీలేనా, నిజంగా బీసీ అని నేను కాన్స్టిట్యూషన్లో మాట్లాడాను, నిజంగానే బడుగులా అని అనుకుంటే, నేను ఇందాక చెప్పాను, నిజాం కాలంలో హైదరాబాద్లో ముదిరాజులు అగ్రస్థానంలో ఉన్నారు. నేను నిజాం పోవడం కోసమో లేకపోతే తెలంగాణ పోవడం కోసం చెప్పట్లేదు, తెలంగాణలో అగ్రశ్రేణిలో ఉన్నా. ఇవాళ నాకు ఆశ్చర్యం వేసింది, నేను ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ జీవోఎం దగ్గర చెప్పినటువంటి వివరాలు చూసి నాకు నమ్మొచ్చింది. మచిలీ కమాన్ అనేది మచిలీపట్నం పోయే దారి అని చెప్పాను. మచిలీ కమాన్ అనేటువంటిది చార్మినార్ దగ్గర ఈనాడు పేపర్లో 3 పేజీలు వేసినాడు. ఆ అజ్ఞానాన్ని, ఇంకొక అజ్ఞానాన్ని 3 పేజీల్లో ప్రకటించినాడు. దాన్ని ఏం చెప్తాడంటే, చార్మినార్కి కొత్తగా వాస్కోడిగా మొదలు వచ్చేసి కనిపెట్టినట్టుగా, ఇండియాను కనిపెట్టినట్టుగా ఈయన హైదరాబాద్ను కనిపెట్టి దాన్ని పరిశోధనా పత్రాన్ని ఢిల్లీలో సమర్పించాడు. దానిలో ఏం చెప్పారంటే, చార్మినార్కి 4 ద్వారాలు ఉన్నాయి. ఆ 4 ద్వారాలలో ఒక ద్వారం మచిలీపట్నం పోవడానికి అని చెప్పి. ఎందుకు మచిలీపట్నం పోతున్నాను అంటే, మచిలీపట్నంలో రత్నాలు రాసులు పోసి పెట్టేవాళ్ళు, నిజాం వాటిని ఎత్తుకొచ్చుకోవడానికి ఒక రహదారి వేసుకున్నాడు అనేటువంటిది నిన్నటి పేపర్లో మొన్న జీవోఎం ముందట అని చెప్పినటువంటి సంగతి. అసలు నిజంగా ఈ మచిలీపట్నం కథ ఏంది, ఎందుకు మచిలీపట్నం పోయినాడు నిజాము? ఆయన ఇక్కడ రత్నాలు లేకుండా 4 రిచెస్ట్ పర్సన్ అన్నారు కదా వాళ్ళు. ప్రపంచంలో ఇవాళ బిల్ గేట్స్ ఇంకో 50 మంది పేర్లు చెప్తున్నా. ఈ 50 మందికి ఇవాళ ఎంత ఆస్తి ఉండనో, ఎంత సంపద ఉండనో, నిజాం ఒక్కడికి అంత సంపద ఆ కాలంలో ఉంది. మరి వీడు ఎందుకు పోయినాడు అంటే, నిజానికి ఆ ప్రాంతం అంతా నిజాం రాజ్యంలోనే భాగంగా ఉన్నది ఒకటి. రెండోది మచిలీ కమాన్ అనేది మచిలీపట్నం కమాన్ కాదు. మచిలీపట్నం దిక్కు లేదు, ఆయనకు దిక్కులేదు తెలియదు, అంటే దిక్కులేని పరిస్థితి ఉంది కాబట్టి ఆయనకు దిక్కులు తెలియనటువంటి పరిస్థితి ఉన్నారు. మచిలీపట్నము, మచిలీ దర్వాజా, మచిలీ కమాన్ అనేటువంటిది హైదరాబాద్ ఎంట్రన్స్ ఉంటుంది, కానీ మచిలీపట్నం పోవడానికి ఉండదు. మచిలీపట్నం అల్ఫా హోటల్ ఎదురుగా మచిలీ కమాన్ ఉంటుంది. అల్ఫా హోటల్ ఆనుకొని ఉంటుంది, అల్ఫా అనేది మదీనా హోటల్ ఎదురుగా మచిలీ కమాన్ ఉంటుంది. మరి ఒక ఇది మచిలీ కమాన్ నిజమే. మరి చుడీ బజార్ అంటే చిత్తూరు పోయేదా? ఎక్కడికి పోతున్నాడు ఈయన? లాడ్ బజార్ అంటే ఇంకెక్కడికి పోతుంది? లగడపాటి ఎక్కికి పోతుందా? ఏమి విశ్లేషణ చేస్తున్నాడు? ఈ మచిలీ బజార్ ఎందుకు వచ్చింది అనేటువంటిది చూస్తే, అసలు హైదరాబాదులో మొత్తం గల్లీల పేర్లు, చెరువుల పేర్లు, చేపల పేర్లే ఉన్నాయి. మీరు 1600, 1700 సంవత్సరాల చరిత్రలో పోయి చూస్తే అసలు చెరువుల పేర్లు దొరకక చివరికి తలాబ్ కట్ట అంటే కట్ట కాదు, అదొక పెద్ద చెరువు. తలాబ్ కట్ట అంటే ఒక బస్తీ కూడా, ఊరు కూడా. తలాబ్ కట్టలో ఇవాళ కొన్ని వేల మంది నివసిస్తున్నారు. అట్లే రాచెరువు కట్ట అంటే చెరువులు అనేటి 1979లో లెక్క ఒక సర్వే చేస్తే 963 చెరువులు హైదరాబాద్ నడిపొట్టున ఉన్నాయి, నగరంలో ఉన్నాయి, బయట కాదు. పీరం చెరువు అని ఉంది, మా ఇంటి దగ్గర పీరం చెరువు అని, దుర్గం చెరువు అని ఉంది, ఇంకొక చెరువు అని ఉంది. లేదా మసబ్, అసలు ఎవరికి ఈ కాలంలో ఉన్న వాళ్ళకి మసబ్ ట్యాంక్ ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. మసబ్ ట్యాంకు నిజాంకి వాళ్ళ అత్తగారు ఇచ్చినటువంటి కట్నం. మా సాహెబా ట్యాంక్, మా సాహెబా అంటే అత్తగారి చెరువు. 2 మొత్తం చెరువులు పొల్యూట్ అయిన తర్వాత ఒక్క మసబ్ ట్యాంక్ చెరువు ప్రజలను కాపాడింది. ప్రతి చెరువు వెనుక ఇక్కడే కాదు, ఒక 28,000 చెరువులు మొత్తం తెలంగాణ ప్రాంతంలో. ఈ 28,000 చెరువులలో కొన్ని లక్షల మంది ముదిరాజులు
వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రాంతంలో చేసినారు. అది పాకాల చెరువు కావచ్చు, లేకపోతే ఎలిగేడు చెరువు కావచ్చు, ఇంక ఏ ఊరు చెరువు అయినా కావచ్చు, ఎక్కడైతే చెరువు ఉంటుందో అక్కడ ముదిరాజుల పాపులేషన్ అనేది చాలా ఎక్కువ. హైదరాబాద్లో కూడా ముదిరాజు పాపులేషన్ అనేది నిజాం హయాంలో నిజంగానే నవ్వుకుంటున్నా కూడా రాజులాగా పెడుతున్నారు ముదిరాజు. నేను ఊరికే మిమ్మల్ని మెప్పించడం కోసం చెప్పాల. నేను ఏ జాతి ఎట్లా పరిణామ క్రమంలో వచ్చింది, ఎందుకు రాజులాగా పెడుతున్నారు అని అంటే, ఈ 963 చెరువులలో సంపూర్ణమైనటువంటి చెరువుల మీద అధికారం నిజాం వాళ్ళకు ఫర్మానాలు రాసిచ్చినాడు. ఈ ఫలానా చెరువు, ఈ ఫలానా కమ్యూనిటీ. మీకు అనుమానం ఉంటే ఇక్కడ పురాణి హవేలీలో నిజాం ఫ్యామిలీ మ్యూజియం అని ఉంటారు. నిజాం ఫ్యామిలీ మ్యూజియం అనేది పర్సనల్ మ్యూజియం, ఆయన కలెక్షన్స్ అన్నీ ఉంటాయి. చాలామంది మా సొంతోళ్ళు మిగతా ఇట్లా మా పిల్లలు చాలా మెమంటోలు వస్తుంటాయి. ఆయన రోజు మీటింగ్ పోతుంటారు. పోయినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తుంటారు కాబట్టి అవన్నీ తీసుకొచ్చుకొని అద్దాలలో పెట్టుకుంటారు. దానిలో చాలా గొప్పోడు ఇచ్చింది, ఇంకోళ్ళు ఇచ్చింది, ఎవరో జస్టిస్ రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చింది, అన్ని కొంచెం ముందర పెట్టుకుంటారు, కనబడాలి, మన స్టేటస్ జరగాలి. నిజాం ఏం చేసినాడు, మాదిగోళ్ళు ఇచ్చింది, మాలోళ్ళు ఇచ్చింది, గంగపుత్ర సంఘం ఇచ్చింది, చాలోళ్ళు ఇచ్చింది, ఇవన్నిటిని ఆయన సొంత మ్యూజియంలో పెట్టుకున్నాడు. చైనా వాడు ఇచ్చింది, అమెరికా వాడు ఇచ్చింది, ఫ్రెంచ్ వాడు ఇచ్చింది, జపాన్ వాడు ఇచ్చింది, తీసుకుని పక్కన పడేసినాడు. ఇవాళ కూడా మీరు వెళ్ళి 80 రూపాయలు దాని ఎంట్రీ ఫీజు ఎంట్రన్స్ 80 రూపాయలు పెట్టుకొని మీ ముదిరాజు అధ్యయనం కూడా చెప్తున్నా, అందరూ పోయి చూడండి. దానిలో గంగపుత్ర సంఘం ఇచ్చినటువంటి మెమెంటోలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇచ్చింది గంగపుత్ర సంఘం మెమెంటోలు? ఎందుకు ఇస్తుంది ఎవరైనా? మనం కిరణ్ కుమార్ రెడ్డి మెమెంటో ఎవరైనా ఇస్తారా మీ దగ్గర? అవకాశమే లేదు. కిరణ్ కుమార్ రెడ్డిని మనం ద్రోహిలాగా చూస్తూ ఉంటాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఒక దళితులను బడుగులను పట్టించుకునేవాడిని మనం అసలు పట్టించుకోం. మరి అటువంటి ఒక నిరంకుశుడైన రాజు దగ్గర ఇంతమంది ప్రజలు ఎందుకు మెమెంటోలు ఇచ్చినారా? ఆయనకి అసలు రాజుకు ప్రజలు మెమెంటోలు ఇచ్చే అవకాశం ఉంటుంది? రాజు అంటే అనేక భటులు, అనేక మంది రక్షకులు, అనేక సైన్యం. అసలు రాజు ఎందుకు కలుస్తారు మనుషులు? రాజు కలవకపోయినా అదే రాజు వాళ్ళ పోయి తినచ్చేవాడు అనేటువంటిది కూడా ఆయన చరిత్ర రాసినటువంటి వాళ్ళు చెప్పిన. ఆయన ప్రతిభాన్ని కలిసేవాడు అని చెప్పిన. ఈ 963 చెరువులలో ఉన్నటువంటి వేలాది మంది ముదిరాజులు వాటి మీద స్వతంత్రమైనటువంటి జీవితం గడపచ్చు. వాళ్ళు ఈ రాజ్యానికి ఎటువంటి పన్నులు చెల్లించడానికి వీల్లేదు అని పరిపాలన సాగించినటువంటి రాజ్యంలో హైదరాబాద్ అనేది ఒకటి. అటువంటి స్థితిలో ఉండేటువంటి, అదే కాదు, ఇటువంటి ఇది వచ్చినప్పుడు, చెరువు నీళ్ళ కరువు వచ్చినప్పుడు నీళ్లు అందరికి సప్లై చేయలేం. హైదరాబాద్లో నీటి పన్ను వసూలు చేస్తామంటే ఆ ఆఫీసర్ని సస్పెండ్ చేసి, నేను ఒక రాజుని, నా ప్రజలకు నీళ్ళు ఇవ్వకపోతే నేను రాజ్య అధికారంలో ఉండడానికి అవసరమే లేదు అని చెప్పినటువంటి చరిత్ర నిజాం నవాబులు. ఈ చరిత్ర ఏం చెప్పకుండా, నిజంగానే రాజుల్లాగా ముదిరాజులను కూడా రాజుల్లాగా చూసినటువంటి ఒక చరిత్ర చెప్పకుండా, ఇవాళ మీరు మొత్తం ఒక సర్వే చేయండి. ఏ చెరువు మీద, ఏ చెరువు పరిసరాలలో హైదరాబాద్లో ఎంతమంది ముదిరాజులు ఉండేటువంటి వాళ్ళ లెక్కలు. ఇవాళ చాలామంది చంద్రబాబు రాయి ఉండొచ్చు, ఎక్కడెక్కడికో పోయి ఉండొచ్చు, చేపల మార్కెట్లు ఏమో అయిపోయి ఉండొచ్చు. కానీ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, నది వెంబడే నాగరికత డెవలప్ అవుతుంది. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో కూడా నాగరికత లేదా వికాసం లేదా విజ్ఞానం అనేది చెరువులో వెంబడి డెవలప్ అయిందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి.